హైదరాబాద్ శివారు కోహిడలో నిర్మించనున్న పండ్ల మార్కెట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. డ్రై ఫ్రూట్ ట్రేడ్ లాంటి రైతులకు శుభవార్త. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కోహిడ మార్కెట్ నిర్మాణానికి పునాది రాయబడబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కోహిడలో ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క కోహిడ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో కూడిన మార్కెట్ కావడం వల్ల అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే దేశానికి ఒక తెలంగాణ వ్యవసాయ రంగం అనేది ఒక దిక్సూచి కాబోతుంది. ఈ యొక్క మార్కెట్ ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. నమస్కారం. ఈ యొక్క మార్కెట్ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు అంటున్నాం, ఇందులో ఏమిటి ప్రత్యేకతలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే మాటిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు విధానాలను అవలంబిస్తాం, రైతు సంక్షేమాన్ని కోరుకుంటాం, రైతు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఈరోజు కోహెడా ప్రాంతంలో పళ్ళ మార్కెట్ రైతులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ ఇబ్బంది పడిన కష్టాలను చూసి బాధలను చూసి సర్వే నెంబర్ 548లో దాదాపు 170 ఎకరాలు కేటాయించడం జరిగింది. దానికి మరి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సర్వే నెంబర్లో కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఈ రైతులకు మార్కెటింగ్ రవాణా రంగానికి అనుకూలంగా ఉండాలి, అవుటర్కి అనుకూలంగా ఉండాలని చెప్పేసి అంటే ఒక కోడాలో ఒక పళ్ళ మార్కెట్తో పాటు ఇతర ఉత్పత్తులు ఫ్రోజన్ మార్కెట్ కానీ లేకపోతే ఆనియన్స్ కానీ లేకపోతే ఇట్లా చింతపండు కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ మీట్ అండ్ గ్రోత్ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు ఒక ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. గౌరవ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ముఖ్యమంత్రి గారు కలిసి ఈ కోహెడా ప్రాంతంలో అవుటర్గా అనుకుని దాదాపు 239 ఎకరాలు ఇటీవల క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. వెంటనే కూడా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలి. మొదటి దశ అంటే డిసెంబర్ 9 లోపు 6 నెలల్లోపే మొదటి దశలో దాదాపు 554 కోట్లతోని మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన. కానీ విని ఎరగని రీతిలో శంకుస్థాపన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మా పాలకవర్గ సభ్యులము అధికారులు అందరూ కలిసి గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి సభకు దాదాపు ఉమ్మడి 6 జిల్లాల నుంచి రైతు ప్రతినిధులు కావచ్చు, మహిళా సంఘాల సభ్యులు కావచ్చు, స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత సభ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన దగ్గరగా మార్కెట్ ఉంటుంది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతోని. అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు ఎక్కలేని విధంగా ఈ రోజు మార్కెట్ కోడలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాదాపు 3,000 కోట్ల రూపాయల పైగా వ్యయంతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించబోతున్నారు. అంటే ఎందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకున్నారు? మొదటి దశలో ప్రభుత్వమే నిర్మాణం చేపడతా ఉంది. మొదటి దశలో దాదాపు 80 ఎకరాల్లో దాదాపు 554 కోట్లు మొదటి దశలో చేపడుతుంది. రెండవ సంవత్సరంలో పీపీపీ పద్ధతిన. ఎందుకంటే ఈ మార్కెట్ అనేది దేశంలోనే కాదు ప్రపంచ శ్రేణి వ్యాపారాలను ఆకట్టుకోవాలంటే ఒక పీపీఆర్ పద్ధతిలో చేస్తే కొద్దిగా విలువైనటువంటి వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది, తెలంగాణకు బ్రాండ్ తెలంగాణ రైజింగ్ ఏర్పడుతుందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అది ప్రత్యేకించి మన ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంది, అలాగే జాతీయ రహదారి పక్కనే ఉంది. అత్యాధునికమైన మాల్స్, అలాగే కోల్డ్ స్టోరేజీలు, ఫ్రోజన్ ఇవన్నీ రాబోతున్నాయి. వాటి రూపురేఖలు ఎలా ఉంటాయి సార్? ఇప్పటికే మా మార్కెట్ పాలకవర్గం కూడా మేము కొన్ని రాబోయే రోజుల్లో కొన్ని విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్లు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అన్ని మార్కెట్లకు అనుగుణంగా కోయడా మార్కెట్ తీర్చిదిద్దాలి. ఎందుకంటే గతంలో మనము అనేక ప్రభుత్వాలు చూసినాం, మాట ఇచ్చి నిలబెట్టలేకపోయినా. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. ఈ రోజు గతంలో ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా మణిహారంగా ఉందో, చంద్రబాబు నాయుడు గారికి హైటెక్ సిటీ ఏ విధంగా ఉన్నదో, ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఫ్యూచర్ సిటీ ఇక్కడ కోయడా ఫ్యూచర్ మార్కెట్ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి సభలో ఇంకా రైతాంగం సంబంధించి మార్కెట్ సంబంధించి ఇంకేం ప్రకటన చేయబోతున్నారు? ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఎందుకంటే రైతు శ్రేయస్సు కొనుక్కున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక రేవంత్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే దాదాపు 23 లక్షల మంది రైతులకు 25,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఘనత ఈ రోజు మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. అదేవిధంగా ఎన్నికల ముందు హామీ అయినటువంటి సన్నబియ్యం కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. రైతులు పడిన ఒడ్లకు కూడా సన్నాలకు కూడా మద్దతు ధర ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే రైతు సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే రైతులు ఉంటారు. కొంతమంది రైతు పార్టీలు కూడా ఈరోజు విషప్రచారం చేస్తూ ఉన్నాయి, రైతులు మా పేటెంట్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఎంపీ మాజీ శాసనసభ్యులు వాళ్ళ ప్రతినిధులే మాట్లాడుతారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మేము ఎక్కడ ధర్నాలు చేసినా పార్టీ నాయకులు తప్ప రైతులు ఎవరేస్తారు. కానీ రైతులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విన్నట్టు ఉండని చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఇది. బాటసింగారాలు ఉన్న గడ్డెన్నారం ఫ్రూట్ మార్కెట్ అంటే ఎప్పుడు ఇక్కడ తరలిస్తారు? అక్కడ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ రావడానికి. మేము పాలకవర్గం ఏర్పడిన రోజు నుంచి ఈరోజు దాదాపు 18 నెలలు గడుస్తూ ఉంది సార్. ఎందుకంటే వ్యాపారుల కష్టాలు, రైతుల ఇబ్బందులు చూసి ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి మా పాలకవర్గం తరపున ఎన్నోసార్లు వేడుకున్నాం. ఉన్నటువంటి మార్కెట్ తాత్కాలిక మార్కెట్లో సరైనటువంటి వసతులు లేక,
సరైనటువంటి ఇబ్బందులు లేక గత ప్రభుత్వం మోసపూరిత విధానాలకు పాల్పడి రాత్రి మార్కెట్ని ఇక్కడ షిఫ్ట్ చేసి రైతులను ఇబ్బందికర పరిస్థితి చెప్పేసి ముఖ్యమంత్రి తెలియజేస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆయన భిన్న ఆలోచనలకు అనుగుణంగా కోయడలో మార్కెట్ ఏర్పాటు చేసి, ఎందుకంటే మా టర్న్ ఓవర్ వచ్చేసి 1600 కోట్లు కోయడం మా బాడసింగారం మార్కెట్, దాని టర్న్ ఓవర్ అధిగమించి 3000 కోట్లకు రేపర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కాబట్టి హైదరాబాద్ నగరంలో ప్రతి వినియోగదారునికి మంచిగా ఉపయోగపడిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి మార్కెట్ నిర్మిస్తా ఉన్నాడు. ఇది రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే మాత్రం దాదాపు 3000 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.